సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ముందుగా చేమకుర్తిలో టీడీపీ కార్యాలయం వద్ద సూరంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం మద్దిపాడు మండలం దొడ్డవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి టీడీపీ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం దొడ్డవరంలో జరిగిన జైహో బీసీ సదస్సులో పాల్గొని టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ అని 50 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క బీసీకి 4,000 రూపాయల పెన్షన్ టీడీపీ అధికారం లాగానే ఇస్తామని అన్నారు. మేలో జరిగే ఎన్నికల్లో మీరంతా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని బిఎన్ విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో బిఎన్ వెంట టీడీపీ నేత అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు, మండల జనసేన అధ్యక్షులు నున్నా బాలసుబ్రహ్మణ్యం, మండల బీజేపీ అధ్యక్షులు చెన్నుపల్లి రమణాలతో పాటు మండల గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీరు రండి చెప్పండి ప్రాబ్లం చెప్పండి.
బయటికి రా సార్ వచ్చాడు విజయ్ కుమార్ అన్న వచ్చిండు మనకు అన్ని చేసింది ఈ అన్న రేపు పొద్దున మంచివాడే ఎందుకు ఓడిపోతున్నాం అవన్నీ మీరు గుర్తుపోయింది. మంచి వాళ్ళే కొద్ది ఓటు అనేయాలి, ఒక మంచి ఓటు. లేకపోతే సరే అందుకని 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి నేను పని చేస్తాను. మీరు అడిగినా అడగకపోయినా అని ఈ సందర్భం తెలుసు. ఈ 2 పనులు బాగా గుర్తున్నాయి. ఇంతకుముందు చెప్పాను. నేను ఖచ్చితంగా నా వంతు సహాయము నేను కృషి చేసి ఖచ్చితంగా చేసి పెడతాను. నమస్కారం.
అనేక అరాచకాలు జరిగి ఇబ్బంది పడ్డారు. అందుకని వాళ్ళ కోసం ఒక బీసీ చట్టం తీసుకొని వస్తారని తెలుగుదేశం పుట్టిన నుంచి బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న పార్టీ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఆ రోజు చిన్న మామూలు వ్యక్తి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యేగా చేసి ఈరోజు ఇన్నిసార్లు మంత్రులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ బీసీలకు ఒక పేరు తెచ్చి ఆయన తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో బీసీలకి జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీలకి ఒక లోన్ లేదు. కొన్నిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతమందికి బీసీలకి లోన్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇది బీసీలతో పాటు ఎస్సీలతో కానీ ఎస్సీలకు కానీ లోన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇవన్నీ కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ప్రకటించింది. అంటే రాబోయే కాలంలో బీసీలు పడుగు వర్గాలు కాబట్టి అందరికి వచ్చే పథకాల్లో బీసీలకు కూడా వాళ్ళ నమేష ప్రకారం వాళ్ళకు కూడా వస్తాయి. అంటే రేపు అన్ని పథకాలు వస్తాయి. ఇందాక చెప్తే సపరేట్ గా బీసీలకు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో బీసీలకి ఇంకా ప్రాధాన్యత ఇస్తారని మీ అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని మీరు గెలిపించుకోవాలని మరీ కోరుకుంటూ రాబోయేది తెలుగుదేశం పార్టీ. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మనకి ఇక్కడ పెట్టిన స్కీమ్స్ అన్ని రాబోయే కాలంలో మీ అందరికీ అందజేస్తామని మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి బీసీలకి ఈ సంక్షేమ కార్యాలను మీకు అందజేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ బీసీలకి ఈసారి ప్రత్యేకంగా నేను కూడా దృష్టి పెట్టి వాళ్ళకి పొలిటికల్ ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని బీసీలకు ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి బీసీలలో మరి వెనుకబడిన బీసీలు అంటే రజకులు దాని తర్వాత ఇతర ఒంటేరు చాలా వెనుకబడినారు. అంటే రజకులు దాని తర్వాత మంగళులు విశ్వబ్రహ్మణ్యాలు ఇంకా ప్రాధాన్యతకుంటూ మేము ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మన కోసం మన రాబోయే తరాల కోసం మన బీసీల కోసం మనము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేసిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో బాగుంటుందని మీ అందరికీ హామీ ఇస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ Song remixed by DJ Silverman mixes from Jima Gupta. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.